హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో 2 బ్లౌజ్ పీసులని, అంటే కాటన్ బ్లౌజ్ అండి, ఇది కాటన్ బ్లౌజ్, లైనింగ్ బ్లౌజ్ 2 ఒకేసారి కట్ చేయబోతున్నాను. ఫస్ట్ చక్కగా ఇలా లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఐరన్ చేసుకోవాలి. అప్పుడు ఇలా సాఫ్ట్గా అయిపోతాయి కదా. సో రెండింటిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని మీద ఒకటి పరిచేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ వేసుకోవాలి. 2 సేమ్ ఈక్వల్గా పెట్టుకోవాలన్నమాట. ఇవి నీట్గా లైనింగ్ నేను తడిపి ఆరేసానండి. అప్పుడే షింక్ మనం కుట్టుకున్న షింక్ అవ్వదన్నమాట. సో దీన్ని ఇలాగా ఎక్కడా కూడా ఎగుడు దిగుడు లేకుండా 2 క్లాతులను సేమ్ ఒకే విధంగా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను పొడవు 15 ఇంచెస్ పెడుతున్నాను. ఇది 36 సైజ్ బ్లౌజ్ అండి. ఇక్కడ 5.5 ఇంచ్ షోల్డర్ విడ్త్ పెడుతున్నాను, 2.5 ఇంచ్ నెక్ అనమాట. ఇక్కడ నెక్ లెంత్ పొడవు 8.5 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేశానండి. ఇక్కడ కూడా అడ్డము 5.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని చెస్ట్ లూజ్ 9 ఇంచెస్, ఖర్చు 1.5 ఇంచ్ పెట్టాను అనమాట. చెస్ట్ లూజ్ 9 ఇంచెస్ పెట్టాను. 36కి 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. 36/4 9 ఇంచెస్ పెట్టాను అనమాట. 1.5 ఇంచ్ ఖర్చు. ఇప్పుడు నెక్ గీసుకోవడానికి ఈ విధంగా స్క్వేర్ లాగా ఒక డబ్బా కింద గీసేసుకొని ఈ నెక్ ఆర్మ్ హోల్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ ఈ విధంగా. మీకు రౌండ్ గీయడం రాకపోతే ఇలాంటి రౌండ్ స్కేల్ ఉంటుందండి, దీని ప్రకారం ఇది ఇలా పెట్టుకొని ఈజీగా ఇలా రౌండ్ మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, నెక్ అయిపోయింది, ఆర్మ్ హోల్ అయిపోయింది. ఇంకా ఇక్కడ వెస్ట్ లూజ్ చూసుకోవాలి. వెస్ట్ లూజ్ నేను ఇక్కడ 8.5 ఇంచెస్ పెడుతున్నాను. 8.5 ఇంచెస్, అలానే ఖర్చు ఏమో 1.5 ఇంచ్. ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇలాగా గీసేసుకోవటమే. నేను ఇక్కడ ఈ 8.5 ఇంచెస్ కూడా వెస్ట్ లూజ్ ప్రకారం 4 పార్ట్స్ డివైడ్ చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట. 1/2 ఇంచ్ అంటే అటు ఇటు 1 ఇంచ్ యాడ్ చేసినట్టే. సో అవి డాట్స్ పెట్టుకుంటాం కదా, దానికి సరిపోతుంది. దీని ప్రకారము 2 పీసెస్ని ఇక్కడ చూస్తున్నారు కదా, 2 బ్లౌజ్ పీసెస్ని ఒకేసారి ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇవి కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఈ విధంగా పాసిబుల్ అవుతుంది. సిల్క్ అయితే సపరేట్గా కట్ చేసుకోవాల్సిందే. ఒకవేళ ఒక కస్టమర్ ఒక 4-5 బ్లౌజులు ఇచ్చేస్తారు కదా, వాళ్ళకు కూడా ఇలాగా ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి కదలకుండా కట్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది అనమాట. ప్రాక్టీస్ ఉండాలండి, ప్రాక్టీస్ ఉంటేనే ఈ విధంగా కట్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడ నేను ఒక 2.5 ఇంచెస్ దగ్గర బ్యాక్ పార్ట్ని ఇలా మార్క్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుంది కదా మనకి ఫ్రంట్ పార్ట్కి, అందుకని ఇది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర ఫ్రంట్ నెక్కి మార్క్ చేస్తున్నాను. ఇంకా మొత్తము యాస్టీస్ బ్యాక్ పార్ట్ లాగా మొత్తము దీని ప్రకారము మొత్తము చుట్టూతో గీసేసుకోవాలన్నమాట. ఇక్కడ నెక్ మటుకు పైకి పెట్టుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ నెక్ మనం పైకి పెట్టుకుంటాం కాబట్టి 6 ఇంచెస్. ఇక్కడ కూడా 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాక ఫ్రంట్ నెక్ ఇలా రౌండ్ మార్క్ చేసేసుకొని ఇలా చుట్టూతోను ఆర్మ్ హోలు ఫ్రంట్ మొత్తము ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తము గీసేసుకోవాలి. మనం ఆది బ్లౌజ్ కన్నా టేప్ సహాయంతో ఇలాగ మార్క్ చేసుకొని బ్లౌజ్ కట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ లోతు ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఈ విధంగా గీసుకోవాలన్నమాట. ఇక్కడ 1 ఇంచ్ పైకి పెట్టుకోవాలి, ఉక్సుపట్టి కాజపట్టి వైపు. ఇక్కడి నుంచి నేను కిందకి 13.5 ఇంచెస్ పెడుతున్నానండి. ఇదిగోండి 13.5 ఇంచెస్, అంటే చెస్ట్ పాయింట్ టక్స్ కలిపి ఇక్కడ 13.5 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్, ఇక్కడ 2.5 ఇంచెస్ పెడతాం కదా ఖర్చుకి, 1.5 ఇంచ్ పెడతాం కదా, 1.5 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ పైకి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసేసుకోవడం, అంతేనండి, చాలా ఈజీ. ఇంకా దీని ప్రకారము మొత్తము కూడా కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడాను. ఇది ప్రాక్టీస్ని బట్టి అండి. నేనైతే నా బ్లౌజ్ని ఎప్పుడు ఈ విధంగానే కట్ చేస్తాను, టేప్ సహాయంతో. ఆది బ్లౌజ్ కన్నా టేప్తో మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకుంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట బ్లౌజ్. ఇదన్నమాట మొత్తము 2 బ్లౌజుల పీసెస్ని ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇది సమ్మర్ కదండి, సో కాటన్ ఫ్యాబ్రిక్
క్లాత్ కాబట్టి ఇది ఈజీగా ఎవరైనా కుట్టుకోవాలనుకుంటే ఇలా ఈజీగా ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసేసుకోవచ్చు. చాలా తొందరగా కూడా అయిపోతుందండి, టైం సేవ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసరికల్లా ఇక్కడ బార్డర్ ఇచ్చాడు కదా, సో ఆ బార్డర్ ప్రకారము లైనింగ్ కూడా వేసుకొని ఈ విధంగా సేమ్ అటు ఇటు కదలకుండా సేమ్ పెట్టుకొని ఇలాగా 4 ఫోల్డ్స్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒకవైపే అతికేద్దామని అంటే బార్డర్ ఉంది కదండి, ఆ బార్డర్ మళ్ళీ ఒక సైడ్ ఎక్కువ వచ్చి ఒక సైడ్ తక్కువ వస్తే బాగోదు కాబట్టి ఇక్కడ నేను 4 ఫోల్డ్ సమానంగా పెట్టేశాను. ఇది 9 ఇంచెస్ పొడవ పెట్టానండి. అడ్డం వచ్చేసేసి ఇక్కడ ఎంత ఉందో అంత తీసేసాను, పక్కన క్లాత్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో దీని ప్రకారం ఇక్కడ నుంచి 3 ఇంచెస్ డౌన్ పెట్టాను. 9 ఇంచెస్ కదా, 3.5 ఇంచెస్ పెట్టా, కొంచెం పొడవు చేతులు కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్మ్ హోల్ తీసుకుంటే, అంటే ఇలా డౌన్ తీసుకుంటే 8.5 ఇంచెస్ కరెక్ట్గా బొట్టిగా ఇలాగ వచ్చిందనమాట, 8.5 ఇంచెస్. అలానే ఇక్కడ మనం ఆర్మ్ హోల్ గీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి, ఒకసారి దాని కొలత కూడా ఒకసారి చూద్దాము సరిపోద్దా లేదా అని చెప్పి. ఇదిగోండి ఇక్కడ పైన కొంచెం కుట్లోకి వెళ్తుంది కదా, ఆ క్లాత్ వదిలేసుకొని కరెక్ట్గా ఖర్చు వరకు మన స్టిచ్చింగ్ పాయింట్ వరకు కొలిస్తే కరెక్ట్గా 8.5 ఇంచెస్ వచ్చింది ఈ విధంగా అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్ కరెక్ట్గా మనకి ఖర్చుకు సరిపడా ఖర్చులో క్లాత్ అటాచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ సరిపడా ఇక్కడ క్లాత్ వచ్చిందనమాట. సో ఇక్కడ మటుకు మనం యాడ్ చేసుకోవాలి లైనింగ్ పీస్, అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా యాడ్ చేసుకోవాలి. కుట్టే వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి, కుట్టడము. దీని ప్రకారం ఫస్ట్ ఈ విధంగా నేను కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి బ్లౌజు, అందుకని నేను బార్డర్ ప్రకారం కట్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు ఇలా తీసేస్తున్నాను అనమాట. ఫ్రంట్ పార్ట్ లోతు ఫ్రంట్ పార్ట్కి తీయాలి, అలా హ్యాండ్స్కి కూడా తీసుకోవాలి, అప్పుడే మనకి చేతులకి ఆర్మ్హోలు లూజ్గా తిత్తులు రాకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ పీసెస్లోనే మనము ఇంకా ఏం మిగిలింది, షేప్ బెల్ట్ ఉంది. షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. ఇక్కడేమో ఉక్స్ పట్టి గాజా పట్టి, లేకపోతే ఇప్పుడు హ్యాండ్స్కి క్లాత్ పడింది కదా అయ్యిన్నా కట్ చేసుకోవచ్చు. ఈ పార్ట్లో నేను షేప్ బెల్ట్ కట్ చేస్తున్నానండి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ క్లాత్ మిగిలింది, సో అందుకని ఇది 4 ఫోల్డ్స్ అంటే షేప్ బెల్ట్ ఒక్కొక్క 2 వచ్చే విధంగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు అడ్డము 10 ఇంచెస్ పెట్టాను, ఇక్కడ పొడవు 4 ఇంచెస్ పెడుతున్నానండి వన్ సైడ్. ఇక్కడ 4 ఇంచెస్ పెట్టాను, ఇటు సైడ్ వచ్చేసేసి 3.5 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. అంటే ఇక్కడ డౌన్ పెట్టుకోవాలి 3.5 ఇంచెస్. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర, ఇదిగోండి ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 4 ఇంచెస్ 3.5 ఇంచెస్ మన ఇష్టం అండి. ఇక్కడ డౌన్ పెట్టుకోవాలి, ఇక్కడ నేను 3 ఇంచెస్ పెట్టాను అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి, ఇలా డౌన్ చేసుకొని. అంతేనండి షేప్ బెల్ట్. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉందని మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను. షేప్ బెల్ట్ లైనింగ్ పీస్ అయితే అటాచ్ చేయాలి, సో ఇది మీకు అర్థమవుతుందని షేప్ బెల్ట్లో దీన్ని కట్ చేస్తాను అనమాట. ఈ 2 పీసెస్ కింద కట్ చేసేస్తున్నాను. సో వీటి మధ్యలో మనము లైనింగ్ పీస్లో క్లాత్ అన్నా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం స్టిఫ్నెస్ కోసం వేరే క్లాత్ అన్నా, ప్యాంట్ బిట్స్ కానీ లేదా వేరే ఏ క్లాత్ అన్నా యాడ్ చేసుకోవచ్చు కుట్టేటప్పుడు. ఇదండి బ్లౌజ్ కటింగ్. మీకు కనుక అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగోండి ఇప్పుడు మొత్తము పార్ట్స్ అన్నీ చూపిస్తున్నాను అనమాట, ఏమేమి కట్ చేసామో. ఇక్కడ నేను అట్ ఏ టైం 2 పీసెస్ని కట్ చేశాను అనమాట, కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి. మీరు ఎవరైనా ఇప్పుడు ఈ సమ్మర్లో కాటన్ బ్లౌజ్ స్టిచ్ చేసుకునే వాళ్ళు ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హ్యాండ్స్కి ఇక్కడ క్లాత్ అడ్జస్ట్ చేయాలని చెప్పాను కదా, ఆ క్లాత్ కూడా ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా ఇక్కడ మిగిలిన పీసెస్లో అటు ఇటు కూడా యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ అనమాట. అలానే లైనింగ్ పీస్ కూడా యాడ్ చేయాలి కాబట్టి లైనింగ్ పీస్ క్లాత్ కూడా ఎక్కడ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని దీన్ని కూడా ఉజ్జాయింపుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా ఈ మిగిలిన పార్ట్స్లో నేను ఉక్స్ పట్టి, కాజా పట్టి, అలానే నడుం బెల్ట్ కూడా యాడ్ చేయాలి కదండి, నడుం బెల్ట్ కూడా కట్ చేసుకో. ఇది ఉక్స్ పట్టి, కాజా పట్టికి సరిపోతుంది. ఇక్కడ నడుం బెల్ట్కి కట్ చేసేస్తున్నాను అనమాట.
అంతేనండి బ్లౌజ్ కటింగ్. మీకు కనుక అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.